నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఐపీఎల్ 17వ సీజన్లో కేవలం 2 జట్లు మినహా మిగిలిన అన్ని జట్లు 12 మ్యాచ్లు ఆడేశాయి. అయినా ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ కు ఒక్క జట్టు క్వాలిఫై కాలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారేమో. చెన్నైను ఓడించి గుజరాత్ నాకౌట్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. టాప్ 4 ప్లేస్ల కోసం ఏ జట్లు పోటీ పడుతున్నాయి, వాటి అవకాశాలతో చూద్దాం. పాయింట్ల పట్టికలో కోల్కతా 16 పాయింట్లు, రాజస్థాన్ 16 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్ రేట్ 1.453 కేకేఆర్కి ఎక్కువ. ఆ 2 జట్లు చెరో 11 మ్యాచ్లు ఆడే. ఇవాళ ముంబైతో కోల్కతా తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. రాజస్థాన్ ఒక్క మ్యాచ్లో గెలిచినా నాకౌట్ దశకు వెళ్లిపోయినట్లే. పై 2 జట్ల తర్వాత ఎక్కువ అవకాశాలు ఉన్న టీం హైదరాబాద్. 12 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచినా చాలు, ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం. గుజరాత్ తో 16న, పంజాబ్ తో 19న హైదరాబాద్ తలపడనుంది. టాప్ 2లోకి రావాలి అంటే 2 మ్యాచ్ల్లోనూ గెలిచి కేకేఆర్, ఆర్ఆర్ తమ మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. గుజరాత్ తో మ్యాచ్లో ఓడిపోవడంతో చెన్నై అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములను నమోదు చేసింది. ఢిల్లీ 12 పాయింట్లతో, లక్నో 12 పాయింట్లతో పాయింట్ల పటంలో సమంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో టాప్ 4లో కొనసాగుతోంది. మిగిలిన 2 మ్యాచ్ల్లో రాజస్థాన్, బెంగళూరు గెలిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లే ఆఫ్ కు చేరుతుంది. ఒక్కటి ఓడినా హైదరాబాద్, ఢిల్లీ, లక్నో ఫలితాలపై చెన్నై ఆధారపడాల్సిందే. ఢిల్లీ, లక్నో తమ తర్వాతి మ్యాచ్ల్లో నెగ్గి 14న ముఖాముఖి పోటీ పడతాయి. అక్కడ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంటారు. ఓడితే ఆశలు అవుట్ అని చెప్పొచ్చు. నెట్ రన్ రేట్ ప్రకారం లక్నో కంటే ఢిల్లీ కాస్త మెరుగ్గా ఉంది. బెంగళూరుతో ఢిల్లీ మే 12న ఆడనుండగా ముంబైతో మే 17న లక్నో తలపడనుంది. బెంగళూరు వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిన తర్వాత గత 4 గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లోకొచ్చింది. చివరి 2 మ్యాచ్ల్లో ఢిల్లీ మే 12న, చెన్నై మే 18న తలపడనున్నాయి. ఈ 2 మ్యాచ్ల్లోనూ గెలిచినా టాప్ 4లో చోటు ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడనుంది. గుజరాత్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. 12 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో ఉంది. ఆ జట్టు తన చివరి మ్యాచ్ల్లో గెలిచినా 5 టీంల ఫలితాలను దాటుకొని ముందుకు రావాల్సి ఉంది. అయితే గుజరాత్, బెంగళూరు తమ తర్వాతి మ్యాచ్ల్లో ఓడితే వాళ్ల ఆఖరి మ్యాచ్ ఫలితంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులు తీసుకురాకపోవచ్చు.